హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పప్పు మామిడికాయ చేశానండి. ఇది తయారు చేయడానికి ఒక గిన్నె పప్పు తీసుకుని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకున్నానండి. ఇందులో కొంత పసుపు, కొంత సాల్ట్ వేసుకుని సరిపడగా ఇందులో నూనె కూడా ఒక చుక్క పోసానండి. ఇది ఇలాగా కలుపుకొని ఓ పక్కన పెట్టేసుకున్నాను. పోపుకి తాలింపు పెట్టడానికి రెడీ చేసుకున్నానండి బాణీ. ఇందులో కొంచెం నూనె పోసి మినప్పప్పు, పచ్చిమిరపకాయ చీలికలు, ఎల్లుల్లిపాయలు వలుచుకొని, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇవి కలుపుకోవాలండి. కలుపుకొని వేగాక ఇవి పోపు అంతా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసానండి, బాగా పచ్చగా ఉంటుందని. ఇవి మామిడికాయ ముక్కలు ఒక కప్పుకి పప్పుకి ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కాయ, పెద్ద కాయ. ఇది ఇలా ముక్కలు కోసుకొని ఇవి పోపులో వేసేసుకొని ఇవి కొంచెం నూనె మగ్గిన తర్వాత కొద్దిగానండి, ఎక్కువ పోసుకోకూడదు నీళ్ళు, కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని ఉడకనివ్వాలండి. ఉడికాక అప్పుడు పప్పు వేసేసుకుని ఉడికిపోయిందండి. మనకి ఇదంతా పోపు అంతా రెడీ అయిపోయింది. మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడిపోయినాయి. ఇవి మెత్తబడిపోయినాయి కదండి. ఇప్పుడు ఇవి ఇందులో కలిపేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకోవాలండి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నేను ఏ భాషలో మాట్లాడానో, ఎవరిలా మాట్లాడానో మీరు కామెంట్లో మాత్రం చెప్పండి. ఏ భాషలో బాగుంటుందో నాకు మీరే చెప్పాలి.